చూడొచ్చు ఇక్కడ స్టాల్స్ అన్ని లైన్గా అవుతూ ఉన్నాయి మొత్తం ఇదనమాట. మేము ఒకటే తీసుకున్నాము, టేస్ట్ ఎలా ఉందో చూద్దామని. చూద్దాం, టేస్ట్ ట్రై చేస్తున్నాం అనమాట. ఒకటి ఊరికే ఫ్రీయే కదా చదువుతున్నాడు. కొలాబ్ చేద్దాం అని నేను కూడా అడిగాను ఒకసారి. భయపెడుతున్నారు, ఫ్రీగా ఇస్తున్నాడు అంకుల్, గుర్తుపెట్టుకుని అంకుల్ మనం ఎప్పుడు మర్చిపోకూడదు. అడుగుదాం ఎంతో. 120 అంత కేజీ. బయట మేలు కదా, బయట అయితే 100 ఉంది, ఇక్కడ 120 చెప్పారు. హై ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ సుమేష్ మిడిల్ క్లాస్ వ్లాగ్స్. ఈరోజు మనమైతే ఇక మ్యాంగో ఉత్సవంకి వచ్చాం అనమాట. బెంగళూరులోనే బసవన్నగుడి ఏరియాలో ఉంది నేషనల్ డిగ్రీ కాలేజీలో మ్యాంగో ఉత్సవం అయితే జరుగుతుంది. చూసారు కదా బ్యాక్ సైడ్, అందుకే ఇక్కడికి వచ్చాము చూద్దామని. అంటే ఇక్కడ మ్యాంగోకి మామిడికాయ రిలేటెడ్ ఉంటాయన్నమాట ఐటమ్స్ అన్ని, ఫుడ్ ఐటమ్స్. జస్ట్ ఫుడ్ మేల్ లాగానే, బట్ ఏంటంటే మ్యాంగో లాగా ఉంటాయి మొత్తం మ్యాంగో ఐటమ్స్. వెళ్ళి చూద్దాం రండి ముందుకి. లోపలికి అయితే వచ్చాము మేము. చూడొచ్చు ఇక్కడ స్టాల్స్ అన్ని లైన్గా అయితే ఉన్నాయి మొత్తం ఇదనమాట. అంటే ఈ గ్రౌండ్లో మొత్తం ఆఫ్ అయితే కవర్ చేశారు ఇది మొత్తం. నెక్స్ట్ ఇక్కడ ఐటమ్ చూడొచ్చు, ఫుడ్ ఐటమ్స్ ఇవన్నీ మ్యాంగో రిలేటెడ్. ఇక్కడే 150 అయితే ఉన్నాయి ఇక్కడ కుక్కీస్. అవి మిగతా అన్నీ ఇక్కడ 100 బిలోనే ఉన్నాయి. 100 అండ్ 100 బిలో బెస్ట్ అనుకోవచ్చు. చూద్దాం లోపల ఏదైనా టేస్ట్ చేసి. మ్యాంగో పాస్టా, మ్యాంగో బెల్స్ ఇవన్నీ ఉన్నాయి. కౌంటర్కి వెళ్ళి చూద్దాం. ఫస్ట్ మేము అన్నీ చూస్తున్నాము, చూసిన తర్వాత అయితే తింటాము ఇక్కడ ఏమేమి ఉన్నాయో. ముందుకెళ్తున్నాం అనమాట. ముందుకెళ్ళి అయిన ఐటమ్స్ అన్ని చూసుకొని దాన్ని బట్టి తింటాం ఏది బాగుంటుంది. ఐస్ క్రీమ్ అది తీసుకున్నాం ఒకటి. ఐస్ క్రీమ్ అయితే తీసుకున్నాం అనమాట, మ్యాంగో ఐస్ క్రీమ్. ఇది టేస్ట్ అయితే చూద్దాం ఎలా ఉందో. హీట్కి మొత్తం కారిపోతుంది అనమాట, చెమట కారుతుంది, ఐస్ క్రీమ్ కూడా కారిపోతుంది. ఇక్కడ కూడా ఇంకో కౌంటర్ ఉంది. ఇక్కడ చూడొచ్చు చాట్స్ అంట, మ్యాంగో చాట్స్ అన్నీ దొరుకుతున్నాయి. మొత్తం మ్యాంగో చాట్స్ ఇవి ఐటమ్స్ అన్నీ. మ్యాంగో ఎక్కడ ఉందో కనిపించలేదు. ఓకే, ఇదే మ్యాంగో అనమాట. ఇందులో లైట్గా అది మిక్స్ చేయిస్తారు. చూద్దాం ఐటమ్స్ అన్నీ ఇక్కడ పెట్టాడు. అండ్ అందులో ఇది కల్పిస్తారు అనుకుంటా. ఒకసారి అతను ప్రిపేర్ చేస్తున్నాడు, చూద్దాం. అతను ప్రిపేర్ చేస్తున్నాడు, చూడండి ఎలా ప్రిపేర్ చేస్తున్నాడో. మామూలు బయట చేసినట్టు చేస్తున్నారు. తర్వాత ఇందులో స్టఫ్ అంతా పెడుతున్నారు అనమాట, వెజిటేబుల్ స్టఫ్. ఓకే, పైన మ్యాంగో వేసాడు, మ్యాంగో. ఓకే, ఇదే అనమాట రెడీ అయితే. ఇక్కడ చూడవచ్చు మ్యాంగో జ్యూస్ ఏదో చేస్తున్నారు మ్యాంగోతో. అంతవరకు మన ఛాన్స్లో అందుకే జూమ్ తీసి చూపిస్తున్నాను. అండ్ ఇక్కడ కూడా చూడవచ్చు మ్యాంగో చట్నీ. ఇది పోతున్నాను ఇక్కడ, అందుకే ముందుకే వెళ్తున్నాను. భలే హీట్ అయితే ఉంది. మామూలుగా యాక్చువల్గా ఈవినింగ్ రావాలి నేను, ఎవ్రీ టైం ఈవినింగ్ అయితే వస్తాను. బట్ ఈసారి ఏంటంటే కొంచెం వర్క్ ఉంది ఈవినింగ్, అందుకే మార్నింగ్ అయితే వచ్చాను. ఇంకో కౌంటర్కి వెళ్దాం, చూద్దాం. న్యాచెస్ అయితే ప్రిపేర్ చేస్తున్నారు, న్యాచెస్ అయితే పెట్టారు. అండ్ ఇందులో మ్యాంగో స్టఫ్ కూడా ఉందన్నమాట. మ్యాంగో స్టఫ్ అయితే చేస్తున్నారు. చూడొచ్చు ఎలా ప్రిపేర్ అయితే చేస్తున్నారో. ఇలాగైతే ప్రిపేర్. మేము ఒకటే తీసుకున్నాము, టేస్ట్ ఎలా ఉందో చూద్దామని. చూద్దాం టేస్ట్ ఎలా ఉంది. టేస్ట్ మా రూమ్మేట్ అయితే టేస్ట్ చేస్తున్నాడా. ఎట్లుంది బ్రో? ఇప్పుడు ఎట్లుందో ఏం లేదు బ్రో, నార్మల్గా ఉంది. ఏం లేదు, నార్మల్గా ఉంది, చాలా సింపుల్గా ఉంది. ఇప్పుడు ఇక్కడ మ్యాంగో స్టఫ్తో ఏదో ట్రై చేద్దాం. నాకేం అనిపించట్లే. ఇక్కడే మాకు ఆపోజిట్లో మ్యాంగో మిక్చర్ కౌంటర్ ఉంది, అది చూద్దాం రండి ఒకసారి. చూడొచ్చు ఇక్కడ అయితే చిప్స్ లాగా ఉన్నాయి అన్నీ. తర్వాత ఇక్కడ వచ్చేసరికి ఇవి మురుకులు ఉన్నాయి. ఆ తర్వాత ఇక్కడ అటుకులు అనుకోండి. ఆ తర్వాత స్టిక్స్, ఇవి స్పైసీ స్టిక్స్. దాని తర్వాత ఇవి కూడా చిప్స్ కూడా ఉన్నాయి ఇక్కడ అంతా.
పికిల్స్ కూడా ఉన్నాయి బ్రో. ಎಷ್ಟು బ్రో మ్యాంగో పికిల్? 100 200 అంట మ్యాంగో పికిల్ ఇక్కడ. అండ్ ఇంకా చాలా అయితే ఉన్నాయి పికిల్స్. ట్రెమ్మిట్ తొక్కు, మ్యాంగో తొక్కు, అన్ని తొక్కులు అయితే ఉన్నాయి. చూడొచ్చు ప్రైజెస్ అయితే వేశారనమాట అన్ని చోట్ల. అండ్ మాదైతే ఇంకా అయిపోలేదు, ఏదైనా టేస్ట్ అయితే బాగాలేదనమాట. ఇద్దరం చూసుకొని తింటున్నాము. చూడొచ్చు పకోడా అయితే చేస్తున్నారు. ఇది కూడా మ్యాంగో పకోడా అనుకుంటా. ఓకే, జిలేబీ ఉంది ఇక్కడ. స్వీట్స్ కూడా ఉన్నాయి. గులాబ్ జామ్ ఉందన్నమాట. ఆ తర్వాత అక్కడ స్వీట్స్ కూడా ఉన్నాయి. చూద్దాం ఎలా ప్రిపేర్ చేస్తున్నారో. ఇలా అయితే ప్రిపేర్ చేస్తాం అనమాట జిలేబీ. ఇక్కడ చూడొచ్చు. లోపలికి అయితే అలవ్ లేదు ఇక్కడ, మనకి గ్యాప్ అయితే లేదు. చూద్దాం లోపలికి వెళ్ళి తీసేదానికి. అక్కడ ఉందో ఒకసారి వీడియో తీసుకున్నారండి. ఇంకా ఇక్కడ గులాబ్ జామ్ ఉందన్నమాట. గులాబ్ జామ్ కూడా చూడొచ్చు. మ్యాంగో జిలేబీ, మ్యాంగో గులాబ్ జామ్ అనమాట. ఫస్ట్ టైం ఉంటున్నాం మ్యాంగో గులాబ్ జాము. ఓకే ఓకే, జాక్ ఫ్రూట్ కూడా ఉందన్నమాట. జాక్ ఫ్రూట్ అండ్ జిలేబీ. ఓకే, ఇది మ్యాంగో, ఇది జాక్ ఫ్రూట్. ఓకే, మ్యాంగో గులాబ్ జాము, జాక్ ఫ్రూట్ గులాబ్ జామ్ అనమాట, పనసకాయ. దాని తర్వాత సేమ్ అలాగే ఇక్కడ మ్యాంగో జిలేబీ అండ్ జాక్ ఫ్రూట్ జిలేబీ కూడా ఉంది. ఫస్ట్ టైం అయితే చూస్తున్నాను. మామూలుగా పిండితో చేస్తాం కదా మామూలుగా గులాబ్ జాము పిండితో, బట్ ఇక్కడైతే ఫస్ట్ టైం చూస్తున్నాను మ్యాంగోతో. మేబీ మ్యాంగో మిక్స్ చేస్తారనుకుంటా అందులో. షుగర్ కేన్ జ్యూస్కి ఏదో వచ్చాము తాగడానికి, కొంచెం చల్లగా. ఇందులో కూడా మ్యాంగో అయితే మిక్స్ చేస్తున్నారు. ఓకే, ఆల్రెడీ అని చేస్తుంటే ఏదో మనోడు అయితే ఎటైతే తీస్తున్నాడు. షుగర్ కేన్ 50 రూపీస్ అంట. వాటర్ అయితే ఎక్కువ మిక్స్ చేసినట్టు అనిపించింది. టేస్ట్ అయితే పర్లేదు. మామూలుగా షుగర్ అయితే మిక్స్ చేయట్లేదు, న్యాచురల్గా తీశారు. అంటే కూల్ టచ్ అక్కడ కూడా అయితే అవుతుంది. రా మ్యాంగో మజిటో. టెండర్ కోకోనట్ జ్యూస్ ఏదో ట్రై చేస్తున్నాము. లోపల చూస్తే సోయా అయితే వేసారు అండ్ మిల్క్ అండ్ కోకోనట్ అయితే ఉంటుంది అందులో. మిల్క్ ఉండదండి సరే. ఇంకా ఒకటే తీసుకున్నాము. 1/2 చేసుకుంటాను నేను మా ఫ్రెండ్. ఇలా అయితే వచ్చింది అనమాట లోపల సోయా అదంతా కోకోనట్ కూడా. చూడొచ్చు మనం ఇక్కడ కొలంబస్ కూడా ఉందన్నమాట. ఏదో తిరునాళ్ళగా ఉంటుంది కదా, కొలంబస్ కూడా ఉంది. కిడ్స్ అయితే ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడికి వచ్చి. అండ్ అక్కడ కూడా ఏదో ఉన్నాయన్నమాట మామూలుగా ఏదైనా కిడ్స్కి ఆడేదానికి. స్మాల్ ఎగ్జిబిషన్ టైప్లో అయితే ఉంది. అండ్ పాప్కార్న్ కూడా ఉంది. మామూలు పాప్కార్న్, మ్యాంగో పాప్కార్న్ కాదు. ఇక ముందుకెళ్దాం. ఇంకా ఇవన్నీ క్లాత్స్ అయితే ఉన్నాయి. ఇంకా షాపింగ్ అనమాట. కిడ్స్కి ఏదో ఇక్కడ వెహికల్స్ అయితే ఉన్నాయి బాగా ఆడుకునేదానికి వాళ్ళకి. ముందుకెళ్తున్నాం. ఫుడ్ ఆల్మోస్ట్ అయిపోయినట్లున్నాయి ఫుడ్ ఐటమ్స్ అన్నీ. తర్వాత ఇక్కడ షాపింగ్ ఐటమ్స్ అయితే ఉన్నాయి. చూడొచ్చు మొత్తం ఇక్కడ కూడా చూడొచ్చు. చిప్స్ అయితే ఉన్నాయి అన్నమాట. మొత్తం సరే చిప్స్ కాదు, ఇది వడియాలు. మన ఇంటికి వెళ్ళి నూనెలు వేసుకొని చేసుకునేది అనమాట. వడియాలు అయితే చేశారు. ఆ పక్కన స్వీట్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇవన్నీ వడియాలు అనమాట. రకరకాల ఫ్రూట్స్ వడియాలు అయితే చేస్తున్నారు ఇక్కడ. జాక్ ఫ్రూట్ అనమాట ఇవి. తర్వాత రెడ్ చిల్లీ, జాగు, ఇక్కడ చాలా ఉన్నాయన్నమాట. గ్రీన్ చిల్లీ అని. మన ఇంట్లో మామూలుగా ఓన్లీ 1 ఐటమే ఉంటాయి కదా, మామూలుగా బియ్యంతో చేసి ఉంటాం మనం. ఇక్కడైతే చూడవచ్చు మొత్తం ఎన్ని వడియాలు అయితే ఉన్నాయో. టేస్ట్ అయితే చేద్దాం. ఇప్పుడు అర్థమైంది నాకు. కోకోనట్ వాటర్ ప్లస్ లోపల వైట్ ఉంటుంది కదా కొబ్బరి, దానిదన్నమాట మిక్సింగ్. ఇది బాగుంది కదా టేస్ట్. ఓకే పర్లేదు, కానీ కాస్ట్ ఓవర్ అనిపిస్తుంది కదా. బయట మీద మామూలుగా ఇక్కడ కొంచెం తక్కువ ఉండాలి, బట్ ఇక్కడైతే ఎక్కువ అయితే ఉంది కాస్ట్. బాగా ఎక్కువ ఉంది కొన్ని అయితే స్టాల్స్లో. ముందుకెళ్ళి చూద్దాం ఇంకేమేమి ఉన్నాయో. ముందుకైతే వెళ్తున్నాం. ఇక్కడ ఏదో పానీపూరి షాప్ ఉంది, చూద్దాం. ఇక్కడ కూడా చూడొచ్చు గిరిట్ అనమాట. దాంతో అప్పడం అనుకుంటా. ఇది అప్పడం లాగా ఉంది.
అప్పడం మీద ఇలా అయితే చేస్తారు ఆల్రెడీ ఎట్టు. తర్వాత ఇది పానీపూరి ఐటమ్స్. తర్వాత ఇక్కడ చూడొచ్చు మొత్తం హల్వా అయితే ఉంది. హల్వా అనేది స్వీట్ ఎక్కువ తినను నేను, అందుకే అండ్ కాస్ట్ కూడా ఇలా ఎక్కువ చెప్తున్నారు అనమాట. అది చూడొచ్చు 250 grams 150 అంత కాస్ట్ ఉండదు బయట. ఎండకైతే వాడిపోతున్నాము, అంత హీట్ అయితే ఉంది. ఇక్కడ అరౌండ్ 35 అయితే ఉంది. ముందుకు వెళ్తూ ఉన్నాం ఇంకా చూడడానికి. ఓకే, ఇక్కడ చూడొచ్చు మన బుక్స్ కూడా ఉన్నాయన్నమాట. బుక్స్ అయితే చూపిస్తాను. తర్వాత ఇక్కడ కూడా చూడొచ్చు సేమ్ ఇందాక అక్కడ ఉన్నట్లు వడియాలు అయితే ఉన్నాయి. గార్లిక్ బూటీ, రింగ్ వడియాలు, ఇంకా చాలా అయితే ఉన్నాయి ఇక్కడ వడియాలు అయితే. ప్రిపేర్ అయితే చేస్తాను. ఓకే, తినాలన్నా కూడా తినొచ్చు అనమాట ఇక్కడ, టేస్ట్ చేయాలంటే ఎవరైనా. ఓకే, ట్రై చేయమన్నారు, చేద్దాం ఒకటి. ఇప్పుడు ట్రై చేస్తున్నాం అనమాట ఒకటి, ఊరికే ఫ్రీయే కదా. మామూలు ఇంట్లో చేసిన బొంగులు ఉన్నట్లు ఉన్నాయి టేస్ట్ అయితే. ఓకే, వేరే యూట్యూబర్ అయితే వస్తానని చెప్పారనమాట. అతను కన్నడ యూట్యూబరు. అతను కాల్ అయితే చేశాడు ఎక్కడ ఉన్నారని. అంటే నిన్న కాల్ చేశాడు ఎక్కడికైనా వెళ్దాం అని చెప్పి. నేనే చెప్పాను ఇక్కడ మ్యాంగో వస్తూ ఉందని. అండ్ లోపలికి అయితే వచ్చాను, అది చెప్పాను అనమాట అతనికి. నేనైతే లోపలికి వచ్చేసాను, అతను కొంచెం లేట్ అయింది రావటం. ఇప్పుడు వస్తున్నాడు అతను బ్యాక్ సైడ్ నుంచి. అతని కోసం వెయిట్ అయితే చేస్తున్నాను. వచ్చిన తర్వాత ఒకసారి కలిసి అతనితో చాలా డేస్ నుంచి అడుగుతున్నాడు, బ్రో కొలాబ్ చేద్దాం అని. నేను కూడా అడిగాను ఒకసారి. ఎవరో భయపెడుతున్నారు వెనక నుంచి వచ్చి. ఏం చేసింది అమ్మాయి? అతను వచ్చిన తర్వాత బ్రో వచ్చాడనమాట. అతనే మొత్తానికి ఫైనల్గా అయితే కలిసామన్నమాట. చాలా డేస్ నుంచి ఒక కొలాబ్ వీడియో అయితే చేద్దాం అనుకుంటున్నాము. బ్రో యువర్ ఛానల్ని అతీష్ రాజ్ కన్నడ బ్లాగ్. అతీష్ రాజ్ నాకు తెలుసు, బట్ మీకు చెప్తున్నాను అనమాట. అతీష్ రాజ్ కన్నడలో ఉంటాయి తన వ్లాగ్స్ అన్నీ. మొత్తం అయితే నీట్గా అయితే చేస్తున్నాడు. కన్నడలో ఉన్న స్పాట్స్ అన్ని, కర్ణాటకలో ఉన్న స్పాట్స్, బెంగళూరులో ఉన్న స్పాట్స్ అన్నీ. అండ్ కొంచెం రెగ్యులర్గా చేస్తే మంచి వ్యూ వస్తుంది బ్రోకి. బాగా కంటెంట్ అయితే మంచిగా ఇస్తాడు. మన బిజినెస్ వర్క్స్ అవి ఉంటాయి కదా, రెగ్యులర్గా అయితే చేయలేకపోతున్నారు. ఇంకా నుంచి అయితే బ్రో దిస్ టైమ్ అన్వర్డ్స్ వీ విల్ డూ రెగ్యులర్ వ్లాగ్స్. డెఫినెట్లీ బ్రో, విల్ డూ. ఓకే బ్రో, షల్ వి స్టార్ట్? చూడొచ్చు ఇప్పుడే రష్ అయితే ఫుల్ రష్ అయితే వచ్చారు. ఇందాక అంత లేరనమాట, ఇప్పుడే వచ్చారు రష్ అంతా. ఫుల్ అయితే అవుతున్నారు మొత్తం గ్రౌండ్ అంతా. ఇప్పుడే ఇలా ఉంటే ఈవినింగ్ ఎలా ఉంటుంది చూడండి. అందుకే అయితే మేము ఈవినింగ్ రాలేదు, ఫుల్ రష్ ఉంటుంది. వీడియో కూడా క్యాప్చర్ చేయలేమని. చూడొచ్చు గన్నుతో కొట్టేవి కూడా ఉన్నాడు. బుడ్డలు పగలు కొట్టేది అనమాట. అడుగు ఎంత అదే మామూలు అడుగుతున్నాడా? ఓకే, వస్తుందా బ్రో? వీడియో షూట్ అయితే చేస్తున్నాను నేను. ఒకసారి ట్రై చేద్దాం. ఈ సైడ్ ఎక్కువ కొడదాం, ఈ సైడ్ అయితే కొంచెం ఎక్కువ ఉంది. అబ్బా, ఓకే. ఇంకోటి కూడా ఇస్తున్నాడు మనకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. ఎవరైనా వస్తే అంకుల్ దగ్గర రండి. ఈకన్నా అదే టార్గెట్ చేసాము. నేను ఒకసారి కొడితే అది ఇంకోసారి పోయి తగులుతుంది. ఓకే, ఇంకొక గన్ ఇచ్చాడు మనకు అంకుల్. అబ్బా, ఫ్రీగా ఇస్తున్నాడు అంకుల్. గుర్తుపెట్టుకోండి అంకుల్, మనం ఎప్పుడు మర్చిపోకూడదు. ఓకే, థ్యాంక్ యూ అంకుల్. అర్జుడు బ్రో ಇಲ್ಲಿ ನೋಡಿ. థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ అంకుల్. ఎవరి నేమ్? ఇక్కడ చూడొచ్చు మ్యాంగోస్ కూడా ఉన్నాయన్నమాట. రా మ్యాంగోస్ అండ్ పండు మామిడికాయలు అండ్ పచ్చి మామిడికాయలు కూడా ఉన్నాయి. చూడ మొత్తం ఇక్కడ ఎంతో చూడవచ్చు. మనకి రేట్స్ అయితే లేవు ఇక్కడ. అడుగుదాం ఎంతో. 120 అంత కేజీ. బయట మేలు కదా, బయట అయితే 100 ఉంది, ఇక్కడ 120 చెప్పారు. సేమ్ ఇక్కడంతా మ్యాంగోస్ అనమాట. ఇవి పచ్చి
కచ్చా మామిడికాయలు ఇవి. ఇంకా ఇక్కడ కూడా ఉన్నాయి మ్యాంగోస్. డిఫరెంట్ మ్యాంగోస్ అయితే ఉన్నాయి. సో ఇది ఎక్కువ మ్యాంగో మార్కెట్ లాగా ఉందన్నమాట. మొత్తం చివరి నుంచి చివరికి అండ్ అటు సైడ్ కూడా ఉన్నాయి. కాస్ట్ కొంచెం ఓవర్ చెప్తున్నారు కదా బయట మీద. ఇక్కడ కొంచెం 20 రూపీస్ ఎక్స్ట్రానే ఉంది. నార్మల్గా బయట 100 అయితే ఇక్కడ 120 చెప్తున్నారు. తక్కువ ఉండాలి కదా మామూలుగా, ఇక్కడ కొంచెం ఎక్కువ ఉందన్నమాట బయట మీద. నేను ఇది అనమాట. దాని తర్వాత చివరికి పద ఏముందా ఇక్కడ చూడొచ్చు ఏదో ప్రింట్ డ్రాయింగ్ కూడా వేస్తున్నాడు అనమాట. ఓకే ఇది కొంచెం కార్టూన్ టైప్ అనమాట. కార్టూన్ టైప్ వీడియో. ఇది కార్టూన్ వీడియో అయితే ఇస్తున్నాడు అతను. అండ్ ఇక్కడ కూడా సేమ్ అనమాట. కార్టూన్ టైప్ అయితే వీడియోస్ అయితే ఇస్తున్నాడు. ఏదైనా ఎంత బాగున్నాడు అయితే కూడా చెడగొడుతున్నాడు కార్టూన్ టైప్ అయితే. అయితే ఇక్కడ పెన్సిల్ ఆర్ట్ అయితే ఉంది. పెన్సిల్ ఆర్ట్ అనమాట. థ్యాంక్ యూ. ఇది చంపేశాడు అసలు. అంత బాగా వస్తుంది చూడండి ఒకసారి. నిజంగా అట్లే దింపేస్తున్నాడు. సూపర్ కదా. ఇదనమాట. ఇది మొత్తం ఆర్ట్స్ అయితే ఉన్నాయి. ఆ 2 స్టాల్స్ వచ్చి కార్టూన్ ఆర్ట్స్. దాన్ని ఇక్కడ వచ్చేసరికి పెన్సిల్ ఆర్ట్ అయితే ఉంది. పెన్సిల్ ఆర్ట్ అయితే చాలా బాగా చేస్తున్నాడు. అండ్ ఇదనమాట. ఇది పక్కనే ఇక్కడ మ్యాంగో స్టాల్ కూడా ఉంది. ఓకే మొత్తం వీడియో అయితే తీసాం అనమాట. వీడియో అయితే అయిపోయింది. ఇంకా రిటర్న్ అయితే వెళ్తున్నాం మేము రూమ్కి. ఇప్పటికే చాలా లేట్ అయితే అయిపోయింది. అరౌండ్ 2 అవర్స్ అయితే స్పెండ్ చేసాం ఇక్కడ. పర్లేదు బాగానే తీసాం అనుకుంటా వీడియో. ఇదనమాట ఈ వీడియో. అతను మనతో పాటు వచ్చిన వ్లాగర్ కూడా తీసుకుంటున్నాడు. ఓకే ఫ్రెండ్స్, ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. గట్టి ఏదైనా గట్టిగా ఉండండి. బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.